రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లకు సర్కార్ తయారైతుంది. తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లు అవుతున్నందున 3 రోజుల పాటు వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఈసారి రాష్ట్రంతో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో కూడా వేడుకలు జరపాలని చూస్తుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లు పూర్తి కావడంతో 3 రోజుల పాటు ఉత్సవాలు చేయాలని నిర్ణయించింది. దీనికోసం 18 కోట్ల రూపాయల్ని కేటాయించింది. హైదరాబాద్ లోని చరిత్రాత్మక కట్టడాలతో పాటు రవీంద్ర భారతి, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్లకు ఇప్పటికే లైట్లు పెట్టారు. ఈసారి రాష్ట్రంతో పాటు ఢిల్లీ, ముంబై, కోల్కతా, పూణే నగరాల్లో కూడా వేడుకలు చేయనుంది సర్కార్. జూన్ 2 నుంచి 4 దాకా ఉత్సవాలు ఘనంగా చేస్తామన్నారు పర్యాటక శాఖ మంత్రి చందూలాల్. పీపుల్స్ ప్లాజాలో హర్యానా కళాకారులతోని సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. జూన్ 2 నాడు అన్ని ప్రభుత్వ కార్యాలయాల మీద జాతీయ జెండాలు ఎగరేయాలని ఆదేశించారు. 3 రోజుల పండుగ ఆర్ట్ గ్యాలరీలో పెద్ద ఎత్తున పెయింటింగ్ ఎగ్జిబిషన్, పీపుల్స్ ప్లాజాలో తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు, హర్యానా కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబోతున్నాం. 2వ తేదీ నుండి రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం కలిపే విధంగా ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలను ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ దీనికి సహకరించి పండుగలో అందరూ భాగస్వాములై పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రం 3వ సంవత్సరం వార్షికోత్సవంలో పెద్ద ఎత్తున ఘనంగా చేయాలి. పిల్లలు, పాఠశాలలు అంతా ఊరేగింపుగా కార్యక్రమాలు నిర్వహించి జెండా కార్యక్రమం నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ల రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుతామన్నారు రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి. తెలంగాణ సంస్కృతి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్సవాలకు కేంద్ర మంత్రులు, వివిధ దేశాల ఎంబసీ ప్రతినిధుల్ని పిలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున తెలంగాణలోని 31 జిల్లాలతో పాటు ఇక్కడ కేంద్రమైన రాజధాని కేంద్రమైన తెలంగాణ భవన్లో కూడా గతంలాగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ గతంలో అయితే బతుకమ్మ పండుగ అప్పుడు కానీ, అదేవిధంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కానీ, ప్రొఫెసర్ జయశంకర్ గారి సంస్కరణ సభ కానీ, నరసింహరావు గారు వచ్చిన వాళ్ళందరి సంఘాలతోటి సంప్రదింపులు మా అధికారులు జరపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇదో కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. తెలంగాణ వంటకాల మీద హైదరాబాద్ లో ఫుడ్ ఫెస్టివల్ పెడతామన్నారు అధికారులు. పీపుల్స్ ప్లాజాలో స్టాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్టార్ హోటళ్లలో జూన్ 2 నుంచి 6 తారీఖు దాకా ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందని అన్నారు.